ఈరోజు మనం 'రామ్ చరణ్' లేటెస్ట్ మూవీ అయిన 'గేమ్ చేంజర్' రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరు సబ్స్క్రైబ్ చేయలేదో చేసేయండి. ఇలాంటి మంచి మంచి రివ్యూస్ అండ్ వీడియోస్ మీకు అప్‌లోడ్ చేస్తూనే ఉంటాం. ఓకే. నేను మీ తేజ. వెల్కమ్ టు మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్నో అంచనాలతో 'శంకర్ అండ్ రామ్ చరణ్' మూవీ రిలీజ్ అయింది. ఆఫ్టర్ 'రోబో' 'శంకర్‌కు' సరైన హిట్ లేదు. 'రామ్ చరణ్‌కి' రంగస్థలం తర్వాత సోలో మూవీ ఇది. వీళ్ళిద్దరికీ మూవీ హిట్ చాలా అవసరం. ఇందుకే స్టోరీ దగ్గరకొస్తే కరప్టెడ్ సీఎంకి, అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్‌కి మధ్య జరిగే స్టోరీ ఇది. స్టోరీ చాలా సింపుల్. పెర్ఫార్మెన్స్ దగ్గరకొస్తే మేల్స్‌లో రామ్ చరణ్ తండ్రి, అలానే కొడుకు పాత్రల్ని బాగా పోషించారు. సూర్య గారు తన స్టైల్‌లో విలనిజం అండ్ సాడిజం బాగా చూపించారు. శ్రీకాంత్ సపోర్టింగ్ రోల్‌లో యాక్ట్ చేశారు. ఇక జయరామ్ అండ్ సునీల్ సినిమాలో కామెడీ టైమింగ్ వేరే లెవెల్. వాళ్ళొచ్చినప్పుడల్లా ఫేస్‌లో ఒక స్మైల్ వస్తుంది. ఇక ఫీమేల్స్ దగ్గరకొస్తే అంజలి పార్వతి పాత్రలో ధైర్యంగా, మొరటిగా తన వాళ్ళకు అండుండేలా చక్కగా చేశారు. కియారా అద్వాని ఒక లవర్‌గా, అలానే హీరోకి సరైన సమయంలో ఎలా రియాక్ట్ అవ్వాలని చూపించారు. అలానే ఒక మంచి రోల్ చేశారు. ఎక్కడ అనవసరంగా చేయలేదు. ఇక ప్లస్ అండ్ మైనస్ దగ్గరకొస్తే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్. రామ్ చరణ్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా బావుంది. అలాగే సబ్టిల్ వార్నింగ్ అంటే స్మైలింగ్ ఫేస్‌తో సీరియస్ వార్నింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు. అలాగే తన డాన్స్ స్టెప్స్ కూడా చాలా స్మూత్‌గా బాగున్నాయి. సెకండ్ వచ్చేసి 'ఎస్‌జే సూర్య' విలనిజం. మన 'ఎస్‌జే సూర్య' విలనిజం గురించి తెలిసిందే. 'సరిపోదా శనివారం', 'మానాడు' ఆ సినిమాలో చూసిందే. ఈ సినిమాలో కూడా బాగానే పెర్ఫార్మ్ చేశారు. ఆయనకి వంక పెట్టలేం మనం. థర్డ్ వచ్చేసి ప్రొడక్షన్ వాల్యూస్ అండ్ సెట్స్ ఆర్ గుడ్. మన 'శంకర్ సార్' సినిమాలో విజువల్స్ గురించి చెప్పక్కర్లేదు. మూవీకి అవి చాలా నార్మల్. 'దిల్ రాజు' కూడా చాలా బాగా ఖర్చు పెట్టి తీశారు ఈ మూవీకి. ఫోర్త్ వచ్చేసి ఇంటర్వెల్ అండ్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ఆర్ టూ గుడ్. ఇంటర్వెల్ సీక్వెన్స్ కూడా కొంచెం అన్‌ఎక్స్‌పెక్టెడ్. ఏంట్రా కొంచెం ఏం చేస్తాడో కొంచెం కన్‌ఫ్యూజన్ ఉంటది. కానీ బానే ఎగ్జిక్యూట్ చేశారు. అలాగే ఫ్లాష్ బ్యాక్ సీక్వెన్స్ కూడా ఇప్పుడు మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ ఏసాడు, సాగదీస్తాడు అనుకుంటాం. కానీ త్వరగానే అవగొట్టేసి నీట్‌గా చక్కగా చూపిచ్చాడు. ఫిఫ్త్ వన్ వచ్చేసి సోషల్ మెసేజెస్ చాలా బాగా షేర్ చేశారు. అంటే ఒక మనిషికి కోపము, అలాగే కరప్షన్ ఫ్రీ సొసైటీ, అలాగే నువ్వొక మంచి చేస్తే నీకు మంచి జరుగుతది. ఇలా మంచి మంచి మెసేజ్‌లన్నీ బాగా చూపిచ్చారు. ఇక మైనస్ దగ్గరకొస్తే ఓవర్ డూయింగ్ సీన్స్. విలన్ ఒకటి చేస్తే హీరో దానికంటే 2 చేస్తాడు. సెకండ్ వచ్చేసి లూప్ సీన్స్. లూప్ అంటే ఒకే సీక్వెన్స్ మళ్ళీ మళ్ళీ చూస్తున్నట్టు ఉంటది. ఈ సీన్ ఇందాకే కదరా అయిందంటే మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. చూడడానికి చాలా చిరాకొస్తది. థర్డ్ వచ్చేసి స్పీడ్ బ్రేకర్ సాంగ్స్. ఇప్పుడు మూవీ మంచి ఫ్లోలో స్పీడ్‌గా ఎళ్తుంటే, స్పీడ్ బ్రేకర్‌లా మధ్యలో సాంగ్స్ వచ్చి డిస్టర్బ్ చేస్తాయి. పోన్లే సాంగ్స్ అయినా చక్కగా ఉన్నాయంటే చాలా టూ లౌడ్‌గా ఉంటది. ఆ బీజీఎం కూడా వినడానికి చిరాకుగా అనిపిస్తా ఉంటది. మన రేటింగ్ వచ్చేసి మూవీకి 2.75 ఔట్ ఆఫ్ 5 స్టార్స్. ఇంకా మూవీ గురించి ఒక లైన్‌లో చెప్పాలంటే ఇదొక అబోవ్ యావరేజ్ మూవీ. ఓన్లీ వన్ టైమ్ వాచబుల్. ఎవరైనా 'శంకర్ సార్' మేకింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే చూడొచ్చు. మిగిలిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు.